ఇక మృత్యు శకటం ఆంధ్రప్రదేశ్ వార్తలకు వెళ్తే మృత్యు శకటం కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం 19 మంది సజీవ దహనం గుండెల్ని పిండే మహావిషాదం ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ కాలిపోతున్నాం కాపాడండి అంటూ ఆర్తనాదాలు ఎన్ని ఉల్లంఘనలో ఆ బస్సుపై 16 ఈ చలాన్లు మార్చి 31తో ముగిసిన ఫిట్నెస్ అలాగే అన్ని పత్రికల్లోనూ వచ్చినాయి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ బస్సులు అని చెప్పి ఇవన్నీ కూడా ఈ స్టేట్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఫేక్ పేపర్స్ ఫ్యూయల్ బస్ ట్రాజడీస్ అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒక కథనాన్ని ఇచ్చారు. సో ముందుగా దీని మీద మాట్లాడిద్దాం. విజయబాబు గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదం మహా విషాదం ఈ పరిస్థితికి ప్రైవేట్ ట్రావెల్స్ ఎంతవరకు బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు ఎంతవరకు బాధ్యత వహించాలి, ఛాసిస్లు వేరే రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసి లేకపోతే కొన్ని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఈ ఛాసిస్ల దందా కూడా నడిచిందని చెప్పి. సో ఈ పరిణామాలన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? ఈ మాటలకు అందని మహావిషాదం అండి. అయితే ఇటువంటి విషాద సంఘటనల గురించి నేను కొన్ని దశాబ్దాలుగా ఈ విషయం మాట్లాడుతూ ఉన్నా. దశాబ్దాలుగా మీరు కూడా దానికి భిన్నం ఏం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రత్యేకించి చాలా రాష్ట్రాలు ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో తెగబలిసిన రాబందులు ఎవరు అంటే ప్రైవేట్ ట్రావెల్స్. ఈ తెగబలిసిన రాబందులు ప్రైవేట్ ట్రావెల్స్ సగటు ప్రజల రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యం కింద దోచుకోవటమే కాకుండా నిత్యం వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది. ఈ తెగబలిసిన రాబందులు ఎంత దాకా తయారయ్యారు అంటే వాళ్ళు ఎంత శక్తిమంతులంటే, మీకు చిన్న సంఘటన, మొన్నటికి మొన్న స్థానికంగా తను ఉంటూ అదే జిల్లాలో ఒక ఎస్పీని గన్ పెట్టి కాల్చి పడేస్తానని చెప్పని బెదిరించాడంటే అతగాడికి ఉన్నటువంటి బలం ఏంటి, బలుపు ఏంటి అన్నట్లయితే ట్రావెల్స్ అండి. అంతే తప్ప మరొకటి కాదు. జేసీ ప్రభాకర్ రెడ్డి చూసాం మనం, ఎంత నోటిదోల, ఎంత బరితెగింపు, ఎంత బలుపు అనడానికి అదొక ఎగ్జాంపుల్. ఇలా చూసుకుంటూ పోతే ప్రత్యేకంగా యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు తెలంగాణ కూడా కలుపుకోవాలి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా ఆర్టీసీకి ఒక ప్యారలల్ వ్యవస్థ అనేటువంటి దీన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యం కింద తోలడమే కాదు, ఇంకా మీరు చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే అనేక మర్డర్ కేసులు కూడా జరగడానికి కారణం ఏంటంటే వీళ్ళే అని చెప్పాలి. సో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేటువంటిది ఒక బలమైన వ్యవస్థ. ఎంత బలమైనటువంటి వ్యవస్థ అంటే వీళ్ళకి ప్రతి శాఖలో కూడా వీళ్ళ యొక్క కమాండ్ అనేది ఉంటుందండి. నేను ఆర్టీఐ కమిషనర్గా ఉన్నప్పుడు ఈ కేసులు నేనే పరిశీలించేవాడిని. అయితే నేను ఎడాపెడా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నానని తెలిసిన తర్వాత వాళ్ళు ఎంత శక్తిమంతులు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. మాకేంటంటే ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మారుస్తుంటారు. చాలా అనూహ్యంగా ఈ సబ్జెక్టు నాది మారిపోయింది. ఏంటి దీని వెనక కారణం అని తెలిస్తే ఇది. సో వీళ్ళు ఏ శక్తులనైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, అటువంటి తెగించినటువంటి వ్యవస్థ. కాబట్టి ఎంత పరికమాల దుర్మార్గం అండి. ఎక్కడ ఎవడెవడైతే లంచాల భారతీయుడు సినిమాలో మనం చూస్తాం, ఇది వాస్తవం. ఎవడు గడ్డి తింటే ఇంకా ఎక్కువ గడ్డి తినగలిగిన వాడు ఒరిస్సాలో ఉంటే ఒరిస్సాకి వెళ్తారు, లేదు నాందేడ్లో ఉంటే నాందేడ్లోకి వెళ్తాడు, ఇంకో చోట ఉంటే ఇంకో చోటకి వెళ్తాడు. బస్సు బాడీ బిల్డింగ్ ఒక చోట, పర్మిట్లు ఒక చోట, ఇంకొక చోట. అంటే ఎంత అస్తవ్యస్త వ్యవస్థ ఈ రవాణా వ్యవస్థ అనేటువంటిది. దీంతో ప్రజలు అనునిత్యం అవసరపడుతూ ఉంటారు. ఆర్టీసీకి ఎప్పటికప్పుడు వీళ్ళు రాయితీలు ఇస్తుంటారు ప్రభుత్వం, కానీ అది నష్టాలనే నడుస్తుంటుంది. వీళ్ళు మాత్రం ఒక బస్సుని 5-6 సార్లు ఒకే పర్మిట్తో తిప్పుతారు. తద్వారా వీళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. ప్రజల ప్రాణాలతో మాత్రం వీళ్ళు చెలగాటం ఆడుతుంటారు. మనం ఏంటంటే ఈ మీడియా ఈ 4 రోజుల హడావుడి ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క భావోద్వేగాలతో దాన్ని రాస్తారు, మాట్లాడతారు, తిరిగి మళ్ళీ యథాప్రకారం మామూలే. ఇంకొక మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను నేను. ఒకసారి ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మొత్తం వాడు టీ స్టాల్ రోడ్డు మీద టీలు తాగుతూ ఉంటే టీ తాగుతున్న వాళ్ళందరినీ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అది నేను ప్రత్యక్ష సాక్షిని చాలా సంవత్సరాల క్రితం. అయితే కొంచెం సేపటికి ఆ యజమాని వచ్చాడు. మేమంతా ఉత్కంఠగా చూస్తున్నాం. ఈ యజమాని వచ్చి డ్రైవర్ని ఏమంటాడో, వీడు క్లీనర్ని ఏమంటాడో, ఏం చేస్తాడో, ఎంత కంగారు పడిపోతాడని. అక్కడ పోలీసులు సైతం కూడా చేరుకున్నారు. చాలా తాపీగా వచ్చి, అంటే వాళ్ళ యొక్క వ్యవహార శైలికి ఇదే ఎగ్జాంపుల్గా చెబుతున్నానండి. చాలా తాపీగా వచ్చి, ఎంతమంది పోయారు, అవునా,
సరే ఓ పని చేయండి, సరే వీళ్ళందరినీ ఇంకో బస్సులో ఎక్కిచ్చేసి పంపించాను, అది చూసుకుందాం. అరే నువ్వు ఆ పని చూసుకో, ఎవరో ఎమ్మటి ఇద్దరు వచ్చారు, అది చూసుకోరా అన్నారు. అంటే ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి ఒక పేలపిండితో సమానం అనడానికి అతగాడి వ్యవహార శైలి, ఫ్యూడల్ అంటే వ్యవహార శైలికి. అందరినీ అనకపోవచ్చు, కానీ కొంతమంది అలా అందరు పొగరబోత్తనంగా. కాదండి, అట్లా లేకపోయిన వాడు ఎవడన్నా ఉంటే వాడి బస్సులు ఖచ్చితంగా నష్టాల్లోకి వెళ్తే ఆ బస్సులు అమ్ముకోవాల్సిన అట్లా. దుస్థితి కూడా వస్తుంది. ఇలాంటి అనుభవాలు అక్కడ ఉన్నటువంటి విష్ణుకి కూడా, తను యువజన నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ప్రత్యక్ష సాక్షి అనేక సంఘటనలు చూసినటువంటి వ్యక్తి కాబట్టి తను కూడా చెప్పగలుగుతాడు. ఎవడైనా నిజాయితీగా బస్సులు తిప్పాలనుకుంటే వాడు బస్సు ఖచ్చితంగా అమ్ముకోవాలి, లేదంటే వాళ్ళకి హైర్కి ఇచ్చుకోవాలండి. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో మేము దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళం కాబట్టి నేను చెప్తున్నాను. అనేక మందిని చంపేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తారు, లేకపోతే బెదిరిస్తారు, ఆ బస్సులన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అంత తెగబలిసిన వ్యవస్థ. విచిత్రం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకేం పెద్ద 4 రోజులు హడావుడి చేస్తారు, బస్సుల్ని సీజ్ చేస్తారు, మళ్ళీ కథ మామూలేనండి. ఇది జరుగుతున్న తంతు. ఇందులో ఏ పార్టీ కూడా క్షమించాలి, ఏ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కానే కాదు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. ఒక్కొక్క సంఘటన చూస్తే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు ఛిద్రమైపోయిన పరిస్థితి. చేయని తప్పుకి ఇంత భయంకరమైనటువంటి శిక్ష ఈ దౌర్భాగ్య వ్యవస్థలో. కాబట్టి ఆ మృతులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబాలకి సాక్షి ద్వారా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.